హలో కిటీస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య గడ్డి. ఇవాళ ఈ వీడియో ఏంటో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్ళినా, నాకు ఏమైంది తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆల్రెడీ మా మమ్మీ నా కోసం అక్కడ వెయిట్ చేస్తుంది. లోపలికి వెళ్ళి చూసేసరికి అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. మేము ముందే వెళ్ళాము, 10కి అట్లా వెళ్ళినాము, అయినా కానీ ఇంత క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్ చూడగానే నాకు కళ్ళు తిరిగినాయి. ఇక్కడైతే డాక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఫస్ట్ నెంబర్ సిస్టమ్ ఉంటుంది, నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ పేషెంట్ ఉంటేనే ఇస్తారని మా మమ్మీ కాల్ చేస్తే నేనైతే తొందరగా రెడీ అయ్యి వెళ్ళిన. ఎంత తొందరగా రెడీ అయ్యి వెళ్ళినా కానీ నాకైతే 22 నెంబర్ వచ్చింది. 22 కదా, తొందరగా అయిపోతుందేమో అని అనుకున్నా. ఆల్మోస్ట్ మేము 10కేమో వెళితే లంచ్ టైం కూడా అయిపోయింది. లంచ్ టైం తర్వాత కూడా ఇంకొక 2 hours వెయిట్ చేసి అయినా కానీ డాక్టర్ చూడలేదు ఇంకా, ఎందుకంటే ఏదో సర్జరీస్ అవుతున్నాయంట లోపల. ఇక నాకైతే పేషెన్స్ లెవెల్స్ చచ్చిపోతాయి. అంత తొందరగా వెళ్ళేసరికి నేనేం తినకుండానే వెళ్ళిన. ఆకలి అవుతుంది నాకు ఒక సైడ్ ఏమో, ఇంకా ఈ డాక్టర్ ఏమో పిలుస్తలేడు అని చెప్పి మా మమ్మీ షాప్కి వెళ్ళి 6 కోసం బిస్కెట్స్ వేస్తే వాళ్ళ బిస్కెట్స్ తీసుకొని నేను తినేసిన ఆకలితోని. డాక్టర్ కోసం వెయిట్ చేయడం ఏమో కానీ మా మమ్మీతో తిట్లు తినడం ఎక్కువైంది నాకు. ఇంత పొద్దున వస్తున్నప్పుడు ఏమైనా తినేసి రావాలని తెలియదా? హాస్పిటల్కి వస్తానని తెలుసు కదా, తెలిసినప్పుడు తిని రావాలి కదా అని చెప్పి తిట్టింది. మా మమ్మీ తిట్లు ఇంకోవైపు అంటే, ఇంకో సైడ్ నా పుత్రరత్నం అల్లరి. వానల్లరి వాడిది. వాడు ఎవరు చెప్పినా ఏమి వింటలేడు. ఫోన్ చూపించినాము, తినడానికి ఏమైనా ఇచ్చినా కానీ వాడు అస్సలకి వినట్లేదు. వాడు దిగి హాస్పిటల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి, హాస్పిటల్ టూర్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయిండు. ఇక చేసేది ఏం లేదు. మా మమ్మీ నువ్వు ఆరుని తీసుకొని ఇంటికి వెళ్ళు, నేను హాస్పిటల్లో డాక్టర్కి చూపించుకొని ఇంటికి వస్తా అని చెప్పి మా మమ్మీని ఆరుని ఇంటికి పంపించేసిన. ఫస్ట్ స్టార్టింగ్లో మా మమ్మీ కూడా భయపడ్డది, కానీ దాని తర్వాత సరేలే చూపించుకొని రా, జాగ్రత్తగా రా వచ్చేటప్పుడు అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను హాస్పిటల్లో చూసిన ఒక స్టోరీ మీతో షేర్ చేసుకుంటా. నా పక్కన సీట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళు కొంచెం ఏజ్డ్ వాళ్ళు. వాళ్ళ వైఫ్ ఏం మాట్లాడినా హస్బెండ్ ఆమెను ఊకే చిరాకు పడతాను, లేదంటే ఊకే కసిరించుకుంటాను. ఆమె ఏదైనా మాట్లాడితే చాలు, నీకేం తెలుసు, నీ వల్ల నేను హాస్పిటల్కి వచ్చినా, నువ్వు చెప్పండి, లేదంటే నేను రేపు వస్తా అని చెప్పిన, ఇప్పుడు చూడు ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఆమెను చీటికి మాటికి కసురుకుంటా ఉండడు. అసలు నాకు అర్థం కాదు ఒకటి ఏంటిదంటే, ఇక్కడ పేషెంట్స్ చాలా మంది ఉంటే ఆ అమ్మ తప్పేముంది? ఇంకొక క్యూట్ స్టోరీ ఏంటంటే, ఈ అమ్మ నా పక్కన కూర్చున్నది, నేను రీల్స్ చూస్తూ ఉంటే నాతో పాటు చాలాసేపు రీల్స్ చూసింది. ఎంత క్యూట్గా నవ్వుతుందో. తర్వాత కొద్దిసేపటికి నాకు ఇచ్చిన నెంబర్ తీసుకొని ఒక రూమ్లోకి వెళ్తే, ఆ రూమ్లో నా ఐస్లో డ్రాప్స్ వేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కనిపించినాయా అని అడిగి, తర్వాత నా ఐస్ కూడా టెస్ట్ చేసిళ్ళు. ఐస్ అంతా అయితే బాగానే ఉన్నాయి అన్నారు. ఐస్లో నర్వ్స్ కూడా బాగానే ఉన్నాయి, పాయింట్ ఏం లేదు అని చెప్పి చెప్పిళ్ళు. ఐస్లో డ్రాప్స్ వేసిన తర్వాత ఒక 2 hours వరకు అయితే కళ్ళు మొత్తం ఏం కనిపించలేదు, అంతా బ్లర్గానే ఉండే. ఆఫ్టర్నూన్ 2 o'clock ఏమో డాక్టర్ అయితే చూసిండు, అంత నార్మల్గానే ఉందని చెప్పి మెడిసిన్ రాసి ఇంకొక 20 days తర్వాత రమ్మన్నారు. ఇంతకీ నేను దేనికోసం వెళ్ళిన హాస్పిటల్ కంటే, నాకు లాస్ట్ 4 days నుంచి హెవీగా తలనొప్పి అయితే వస్తుంది, అది చూపించుకోవడానికి అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిన. ఇంకా స్క్రీన్ టైం కూడా అవాయిడ్ చేయమని చెప్పిండు డాక్టర్. హాస్పిటల్కి చూపించుకొని ఇంటికి వెళ్ళేసరికి 6 అయితే నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నన్ను చూడంగానే వాడు ఎగ్జైట్మెంట్ చూడండి. ఇవాళకైతే ఈ వీడియో అయితే ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డూ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో. బాయ్ బాయ్.